హాయ్ అండి. ఎంతో ఈజీగా చేసుకునే తొందరగా అయిపోయే కర్రీ ఏమన్నా ఉందంటే బీరకాయ కూర అండి. అదే బీరకాయ కూరతో ఎండ్రీలు వేసుకుని చేసుకుంటే ఆహా, ఎంతమందికి చాలా మందికి ఇష్టం కదా ఈ కాంబినేషన్. ఒకసారి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. బీరకాయ ఎండ్రీలు కర్రీ. ఇవ్వండి గోదావరి రొయ్యలు, ఇవి తీపి రొయ్యి. అంతకుముందు నేను గోంగూరలో వేసినప్పుడు పెద్ద రొయ్యలు వేసాం కదా, ఇవి కొంచెం చిన్న సైజు అనమాట. బీరకాయలో కర్రీ మరికి దగ్గర అయిపోతుంది కదా, ఇవి చిన్నవి అయితే బాగుంటాయి, అందుకని ఇవి చిన్న సైజు అనమాట. గోదావరి రొయ్యలు ఇవి వేడి నీళ్ళతో కడుక్కుందాం. ఇలా హాట్ వాటర్తో కడుక్కోవడం వల్ల మనకి పైన డస్ట్ అది ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతాయండి. ఎందుకంటే ఇవి ఆరుబయట కదా, ఎండబెడతారు, దానివల్ల దీని నిండా మట్టి అన్నీ ఉంటాయి కాబట్టి మనం కొంచెం హాట్ వాటర్తో కట్టుకుంటే క్లీన్ అయిపోతాయి శుభ్రంగా. ఎండ్రీలు కడిగి శుభ్రం చేసుకున్నాం కదండి, పక్కన పెట్టుకుందాం. ఈలోపు నేను ఉల్లిపాయలు రెడీగా పెట్టుకున్నాను. బీరకాయ కూడా తొక్కలు తీసి నీట్గా పెట్టేసుకున్నాను కడిగి. ఇవి మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుందాం అండి. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఎండ్రీలు వేగాలి కదా, కొంచెం ఎక్కువ నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కింది కదండి, ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న రొయ్యల్ని వేసుకుందాం. ఇవి ఒకసారి ఇలా కలుపుకుని వేపుకుందాం. ఇవి వేగుతుండేనే మంచి వాసన వస్తుంది కదండి. అంటే ఈ టేస్ట్ నచ్చిన వాళ్ళకైతే మాత్రం మంచిగా ఇష్టపడతారు. రొయ్యలు వేగుతున్నాయండి. ఏదైనా రొయ్యలతో ఏదైనా సరే చేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు గోంగూరతో కూడా మనం చేసుకున్నాం, చాలా చాలా బాగా కుదిరింది ఆ రోజు. అలాగే ఇప్పుడు బీరకాయతో కూడా చేసుకుందాం. బీరకాయ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎండ్రీలు బీరకాయ కూడా చాలా మంది ఇష్టపడతారు ఈ కాంబినేషన్ని. కమ్మగా కూడా ఉంటుంది కదండి. రొయ్యలు బాగా ఎగినాయి కదండి, ఇప్పుడు మనం ఒక కప్పులోకి తీసేసుకుందాం. వేపుకుని ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా కన్నా మనం ఉల్లిపాయలు వేగాక మళ్ళీ యాడ్ చేసుకుందాం. రొయ్యలు వేపాం కదండి, ఆ నూనెలోనే ఉల్లిపాయలు వేసి వేపుకుందాం. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాం అండి. మనకి రొయ్యలు ఈ ఆయిల్లో వేపాం కదా, ఈ స్మెల్ అంటే ఈ వాసన కూడా మనకి ఉల్లిపాయలు పడుతుంది అనమాట, చాలా బాగుంటది. ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి, ఈ ఉల్లిపాయ వేగిలోపు మనం బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అన్నిటికన్నా ఈజీ బీరకాయ ముక్కలు కట్ చేయడం కదా, ఆ తొక్కలు కూడా చక్కగా వేస్ట్ చేయకుండా పచ్చడి చేయొచ్చు. ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. బీరకాయ కూరలో కరివేపాకు బాగుంటుంది. కరివేపాకు వేయగానే మంచి రుచి వస్తుందండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేగినాయి కదండి, ఇందులో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం. అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. బీరకాయలు ఎక్కువ వాటర్ శాతం ఉంటుంది కదండి, ఇప్పుడు మనం ఇలా వేసి మూత పెట్టగానే చాలా వాటర్ వస్తుంది కదా, దాంతోనే మనకి బీరకాయ సగం ఉడికిపోతుంది. ఇలా పెట్టి మూత పెట్టేద్దామండి. ఒక్క 5 నిమిషాలు మగ్గనిస్తే బాగుంటుంది, ఉడికిపోతుంది. బీరకాయ కదండి, తొందరగా ఉడికిపోద్ది. ఏదైనా సరే అని నేను అన్నది కరెక్టే కాదంటారా, బీరకాయ కూర తొందరగా అయిపోద్ది కదా. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. ఓ, చాలా నీరు వచ్చింది. నీళ్ళన్నీ దగ్గరికి అయిపోతే అప్పుడు కూర కూడా చక్కగా గుజ్జుగా తయారవుతుంది కదండి, బాగుంటుంది. వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయింది కదండి, చూడండి కూర చక్కగా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం.
నేను ఇందులో మసాలాలు అవి ఏవి వాడలేదండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలాంటివి ఏమి వాడలేదు. సింపుల్గా కమ్మగా ఉంటది ఇలా చేసుకుంటే. ఇందాక మనం ఉల్లిపాయలు వేపేటప్పుడు 1 స్పూన్ వేసాం కదండి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ వేస్తాం, సరిపోతుంది. ఇందులోనే వేయించుకున్న ఎండ్రాయిలు కూడా వేసుకుందాం అండి. ఎండ్రాయిలు, ఈ బీరకాయ, నెక్స్ట్ ఈ కారం, ఉప్పు అన్ని ఈ ఎండ్రాయిలు కూడా పడతాయి కదా. 1 నిమిషం మనం అన్ని వేసుకుని కలుపుకుందాం. ఈ కూర అంతా రొయ్యలు అన్ని కలిసాయి కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఆల్రెడీ మనకి బీరకాయ ఉడికిపోయింది, రొయ్యలు కూడా మనకి వేగిపోయినాయి కదా. ఈ 2 కలిపి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ మనం ఉడికిస్తే సరిపోతుంది. కొంచెం వేస్తాను వాటర్, మరీ తక్కువ ఉంది కదా. కొంచెం హైలో పెట్టేసి ఉడికించేస్తే సరిపోతుంది మనకి. చూసారు కదండి, కారం, ఉప్పు, వాటర్ అన్ని వేసుకున్నాం కదండి. ఒక్క ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, కలర్ఫుల్ గా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టి ఉడికాక కూడా మనకి ఎలా ఉంటుందో చూద్దాం. ఎంతో తొందరగా అయిపోయిందో కూర. ఇలా కోసుకోవడం, ఇలా పొయ్యి మీద వేయడం, అయిపోవడం అన్ని అయిపోతాయి. తొందరగా అయిపోయింది బీరకాయ కూర కదండి. ఇప్పుడు కూర ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసారు కదండి, కూర దగ్గర పడింది. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది. మనకి కూర దగ్గర పడిపోయినట్టు లెక్క. మసాలాలు అన్ని వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, కానీ ఏదైనా ఇది కమ్మగా ఉంటదండి ఇలా చేసుకుంటే. మనం ఇందులో ఏవి వేయక్కర్లేదు, చాలా బాగుంటది. చూసారు కదండి, కూర దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. కూరని ఒక బౌల్లో తీసుకుందాం అండి. ఎంతో కమ్మగా ఉండే బీరకాయ రొయ్యల కూర, అద్భుతం, అమోఘం. చూసారు కదండి, ఎంతో కమ్మనైన రుచికరమైన బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, చాలా చాలా బాగుంటుంది. బీరకాయ కూర ఉన్నప్పుడు మాత్రం మీరు ఎండ్రాయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇలా తీసుకునే ప్రతి ముద్దలో ఇలా ఎండ్రాయి ఉండాలి ఖచ్చితంగా. ఇలా తింటేనే దాని టేస్ట్. ఆ ఎండ్రాయి నవ్వుతుంటే గొప్ప టేస్ట్గా ఉందండి. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.